దేవుడి ప్రేమ నిజమేనా? అయితే నరకం ఎందుకుంది? దేవుడు మంచివాడు కదా, నరకములో పడవేసి శిక్షించడం ఏమిటని అనేకులు వితండవాదము చేయుచున్నారు. దేవుడు కరుణామయుడు కదా, ఆయన నరకాన్ని సృష్టించి అందులో తాను సృష్టించిన ప్రజల్ని పడవేయడం ఏమిటి? వారిని శాశ్వతంగా శిక్షించడం ఏమిటి? అలాంటప్పుడు దేవుడు ప్రజల్ని ఎందుకు పుట్టించాలి? పుట్టించబడ్డ వారిని ఎందుకు నరకములో వేయాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసే ముందు మొట్టమొదట లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఈ వీడియో అనేకులకు చేరుతుంది. క్రీస్తునందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనకు తెలియబడుతుంది. నిజమే కదా, మనం పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు మన పట్ల ఎవరూ జాలి పడేవారు లేరు. మహాదేవుడే 2000 సంవత్సరాల కిందట రక్త మాంసములు కలిగి ఆయన ప్రేమ స్వరూపిగా, ప్రేమగా నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రేమగల దేవుడు. మరి ఆ ప్రేమగల దేవుడు ఈ మనుషుల కొరకు పరలోకాన్ని విడిచి వచ్చాడు కదా, అలాంటి దేవుడు నరకాన్ని ఎందుకు కలగజేశాడు అన్న ప్రశ్న చాలా మందికి వస్తూనే ఉంది. చాలా మందిని ఈ ప్రశ్న కలవర పెడుతూనే ఉంది. ప్రేమమయుడైన మన దేవుడు నీతిని జరిగించువాడు. ఆయన పౌరుషం గలవాడని దహించు అగ్నిని పరిశుద్ధ బైబిల్లో తేటగా వ్రాయబడి ఉన్నది. దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డల్ని రక్షించడానికి దుష్టులను నిర్మూలము చేయువాడైంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. దుష్టులు అంటే దుష్టత్వానికి అప్పగించబడ్డవారు, దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున నడిచేవారు. దేవుడి ఉద్దేశము దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున మనం నడవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. కానీ చాలా వరకు ప్రజలు దుష్టుడి యొక్క ఆలోచనతోనే నడుస్తున్నారు కనుక అది దేవుడికి ఎంతో బాధను పుట్టించేదిగా, బాధను కలగజేసేదిగా ఉంది. బాగా గమనించండి. ఇతరులు పాపము చేయకుండా ఉండాలని, మరి ఇతరులు పాపానికి భయపడాలని మరి దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. పాపం చేయకండి, దుష్టుడు ఆలోచన చొప్పున నడవకండి, పాపల మార్గాన్ని నిలవకండి అని దేవుని వాక్యంలో మనం తేటగా చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తే సొదొమ గొమొర్రా గూర్చి మనకు బైబిల్లో చూస్తున్నాం. సొదొమ గొమొర్రాలో జరుగుతున్న పాపం చాలా పెట్టరేగిపోయింది. సొదొమ గొమొర్రా యొక్క పాపం చాలా ఘోరమైంది. సొదొమ గొమొర్రా యొక్క పాపం చాలా గొప్పది అని మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఆ పాపం చేశారు గనుక ఆ పాప భారము చాలా బాధను పుట్టించింది దేవుని గనుక దేవుడి యొద్దకు మొర చేరింది. నీతిమంతుల మొర దేవుని యొద్దకు చేరింది గనుక దేవుడి యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా ప్రజల మీదికి అగ్ని గంధకములు కుమ్మరించబడి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ శిక్షించడం ప్రారంభించింది. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతటిని కూడా కాల్చివేసింది. సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివాసం కలిగున్న ఒక లోతును తన కుటుంబాన్ని తప్ప సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలందరూ కూడా ఆ అగ్ని చేత దహించి వేయబడ్డారు. వీరెవరు? దేవుడి చేత సృష్టించబడ్డ వాళ్ళే కదా, వీరిని కూడా దేవుడు కలగజేశాడు కదా. మరి జాలి, కనికరము, దయ లేకుండా దేవుడు వారిని ఎందుకు శిక్షించాడు అన్నది చాలా మంది యొక్క వాదన. జాగ్రత్త గమనించండి. వీరు ఎందుకు అంత వాదన చేస్తున్నారంటే వీరు సరి అయిన రీతిలో వాక్యం చదవట్లేదు. వీరికి ఆత్మ ప్రత్యక్షత లేదు గనుక వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు సరిగా అర్థం కాలేడు. వారికి అర్థమైందంతా కూడా మనుషుడు పాపం చేసినా కూడా దేవుడు చూసి చూడనట్టుగా ఉండాలి. మరి పాపం చేసిన వాడిని శిక్షించడం ఏంటి, నరకంలో పడివేయడం ఏంటి? కనికరము, జాలి, దయ లేకుండా నరకంలో పడవేసేవాడు దేవుడు ఎట్లయితాడు అని చాలామంది అంటున్నారు. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు దేవుడి చేత కలగ చేయబడిన వారే, కానీ వారు భయంకరమైన పాపాలు చేస్తున్నారు. పాపం కొరకే వారు బ్రతుకుతున్నారు. పాపమే వారి యొక్క నిత్యకృత్యమైంది కనుక దేవుడి యొక్క మనస్సు చాలా బాధకు గురైపోయింది. అలాంటి ప్రజల్ని దేవుడు శిక్షించాడు. మోషే అనే దైవజనుని కూడా ఎదిరించిన వ్యక్తుల గురించి బైబిల్ తేటగా సెలవిస్తుంది. అందులో ఒక వ్యక్తి కొరహు, రెండో వ్యక్తి దాతాను, మూడో వ్యక్తి అబీరాం. వీరు
మోషే దైవజనుని ఎదిరించారు. ఈ మోషే ఎవరు? దేవుడి చేత పంపబడినవాడు, దేవుడి చేత నియమించబడినవాడు, దేవుడి చేత ఆత్మబలము కలిగిన వాడు, దేవుడి చేత ఐగుప్తు దేశాన్ని గడగడ వణికించిన వాడు. మరి ఆయన నాయకత్వం కింద నడిపించబడుతున్న ఈ ప్రజలు మోషేను మరి ఎదిరించడం ప్రారంభించారు. కోరాహు, దాతాను, మరి అభిరమను వారు ఎదిరించినందున మరి వారి యొక్క ఎదిరించే స్వభావం, వీరెవరు ఎదిరించడానికి? వీరు కూడా దేవుడి చేత సృజించబడ్డవారే కదా. మరి వీళ్ళు ఎందుకు ఎదిరించారు? ఎదిరించే స్వభావం దేవుడి స్వభావం కాదు, సాతాను యొక్క స్వభావం. ఎదిరించే స్వభావం దేవుడి యొక్క స్వభావం కాదు, సాతాను యొక్క స్వభావం. ఉన్న అధికారం దేవుడి వల్ల కలుగున్నది. ఎదిరించువాడు దేవుడి నియమాన్ని ఎదిరిస్తుండని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఎప్పుడైతే ఎదిరించారో సమస్త సాంపద్యంతో సహా భూమి నోరు తెరిచి వారందరినీ కూడా మృంగివేసిందని సంఖ్యాకాండంలో మనం 16వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ ఇదిగో తమకు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని దరిదాపు 250 మంది తీసుకొని వచ్చినందున ఆ మహాదేవుడి యొద్ద నుంచి పవిత్రమైన అగ్ని దిగువచ్చి వారిని కాల్చివేసినట్లుగా పరిశుద్ధ బైబిల్లో సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తున్నాం. దేవుడు ఏం చేయమంటే ప్రజలు ఏం చేస్తున్నారు ఆలోచించండి. దేవుడు ప్రజల్ని పుట్టిస్తున్నది వారిని శిక్షించాలని కాదు. మరి నరకము ఎందుకు దేవుడు చేశాడు? నరకాన్ని వాస్తవానికి ఎవరి కోసం చేశాడు దేవుడు అని మనం గమనిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ రాయబడ్డ మాట, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకములో వారిని కటిక చీకట్లో బంధించాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు నరకం ఎందుకు పుట్టించాడు? దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడు? దేవుడు నరకంలో మరి ఎవరిని వేయడానికి పుట్టించాడంటే పాపము చేసిన దేవదూతల కొరకు దేవుడు నరకాన్ని సృష్టించాడు. మరి ఆ నరకాన్ని ఇప్పుడు ఎవరుంటున్నారంటే ఇదిగో పాపము చేస్తున్న మనుషులు నరకానికి వెళ్తున్నారు. దేవుడు ఈ పాపుల్ని రక్షించడానికి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇదిగో రక్షణ తీసుకొని వచ్చిన ఆ మహాదేవుణ్ణి కూడా తృణీకరించి అపవాదికి లోబడి అపవాదికి అప్పగించుకొని పాపమును ప్రీతికరంగా ప్రేమిస్తూ సాతాను యొక్క ఆలోచనలకు లోబడి దైవత్వాన్ని కాలదాన్ని మరి ముందుకు సాగుతున్న ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు. అది దేవుడి చిత్తం కాదు. మారు మనసు పొందాలని యేసు ప్రభు పలుమార్లు బైబిల్లో అనేక రీతులుగా బోధించాడు. అనేక రీతులుగా బోధించినప్పటికీ ప్రజలు పాపానికి అలవాటు పడ్డారు, సుఖానికి అలవాటు పడ్డారు, తినడానికి అలవాటు పడ్డారు, తాగడానికి అలవాటు పడ్డారు. మరి నీతి రాజ్యాన్ని వెతకడం మానుకున్నారు, దేవుడికి భయపడడం మానుకున్నారు. ఓహో, నిజమైన దేవుడైతే నరకం ఎందుకు పుట్టించాడు? మరి నరకం గురించి వినడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే వీరు పాపము చేసి పాపములోనే ఆనందం పొందాలని అనుకుంటున్నారు. పాపానికి ఫలితం మరణమని, మరణానికి ఫలితం నిత్య నరకమని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. గనుక ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దేవుడి చేత సృష్టించబడ్డ వ్యక్తివే. దేవుడు నిన్ను నరకానికి పంపించడానికి సృష్టించలేదు. నువ్వు నిత్యరాజ్యములో ఉండాలని, శాశ్వతంగా ఆయనతోనే నీ జీవితం ఉండాలని, నువ్వు నిత్యరాజ్యంలోనే నిరంతరము మరణము చూడకుండా బ్రతికేవాడిగా ఉండాలని దేవుడి ఉద్దేశం. దయచేసి దేవుడికి వ్యతిరేకంగా జీవించి నరకానికి వెళ్ళకూడదు. దేవుడి కృప శాశ్వతమైనది, దేవుడి యొక్క ప్రేమ శాశ్వతమైనది. తప్పిదములు ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు, నీకు విరోధంగా పాపం చేశాను అయ్యా, నేను నరకానికి పాత్రుడనని నీ లేఖనం సెలవిస్తుంది. అయ్యా దయచేసి నేను నరకం వెళ్ళకుండా నన్ను కాపాడు తండ్రని నిజమైన దేవుడైన యేసయ్యకు నువ్వు మొరపెట్టి నీ జీవితాన్ని మార్చుకొని వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యరాజ్యములో చేర్చుకుంటాడు. ఇప్పుడే మారు మనసు పొందు, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించు, నిత్య రాజ్యానికి వారసుడిగా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక వర్తమానముతో మనమందరం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆయన మహిమ కొరకు సిద్ధపరచునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.